నన్ను కొట్టండి చెప్పులతోని నేను తప్పు మాట్లాడితే. ఇప్పుడు కొత్త పిల్లగాళ్ళకి ఇచ్చిర్రు, అప్పుడు ఉద్యమం చేసినోడికి ఇయ్యర్రా బాబా అని అన్నాం. నిజంగా ఉద్యమం చేసినోడికి ఇయ్యాలా, ఉద్యమం చేయనోడికి ఇయ్యాలా చెప్పుర్రి నాకు ఒక్కసారి. నేను చెప్పినా కదా, వీళ్ళకైతే తెలియదు కాంగ్రెస్ వాళ్ళకు ఉద్యమం ఏంటి ఏం కథ, వాళ్ళు ఆల్రెడీ ఆ మాయలు ఉన్నారు, వ్యతిరేక మాయలు ఉన్నారు. అప్పుడు వీళ్ళకి తెలియదు. తెలిసినోడే తప్పు చేస్తే ఎట్లా కేసీఆర్ గారు? తెలిసినోడే భయంకరమైన తప్పు చేసిండు కదా. అదే ఏదైతే కళాకారులకు తెలిసి తప్పు చేసిండో అదే తప్పు అన్ని రంగాలలో చేసిండు. అది మనం గమనించాలి. కాళేశ్వరం దాంట్లో తప్పే జరిగింది. పర్రెందుకు వాడుతుందని నాకు అర్థం కాదు. పర్రెందుకు వాడుతుంది చెప్పు నాకు? పోయి ఒకటిగా పారింది, మొత్తం అన్నీ అట్లనే వాడతాయి. ఒకటి వారింది ఏదో, మనం కొత్త బండి తీసుకునేటప్పుడు అది మంచిదా చెడ్డదా మనకు తెలియదు, మంచిగా ఉన్నదనే తీసుకుంటాం. నేను దానికి ఒప్పుకుంటా. కానీ ఉన్నవన్నీ కూడా మంచి లేని బండ్లు వస్తాయా అంటే? ఇంజనీర్ల లోపము, కట్టినటువంటి కాంట్రాక్టర్ లోపము, ఇవన్నీ కూడా నువ్వు గమనించకుండా మరి తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము అయితే వృధా అయింది కదా, నష్టమైతే జరిగిందా లేదా? దీన్ని ఏమంటారు? బీఆర్ఎస్ వాళ్ళే నాకు చెప్పండి. దళిత బంధు ఉన్నది, నేనే చూపెడతా, మీరు రండి, లేకుంటే కేసీఆర్ గారిని తీసుకొని రండి, మన కేటీఆర్ గారిని అన్న పోయిన ఆయనకు సాత కాదు, కేటీఆర్ని తీసుకొని రండి, నేనే చూపెడతా ఎవరికి ఇచ్చిర్రో, నేనే చూపెడతా, తీసుకుపోయి చూపెడతా. దానికి సమాధానం చెప్తే చాలు, నాకు వేరే వద్దు. మీరు డబ్బులు ఉన్నోళ్లకు, వ్యవసాయం ఉన్నోళ్లకు, డబ్బులు బాగున్నోళ్ళకి ఇచ్చిర్రా పేదోళ్ళకి ఇచ్చిర్రా అనేది అక్కడనే తేలుస్తాను. నేను ప్రూఫ్తో ఉన్నదని చెప్తున్నా కదా, నేను అబద్ధం చెప్పట్లేదు కదా, నేను రమ్మంటున్నా కదా, మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నా కదా, అబద్ధం కాదు కదా. ధరణి అని ఉన్నది, ధరణి అని తెచ్చి ఎన్ని భూముల్ని కబ్జా చేసిండ్రు, ఎన్ని భూముల్ని కొల్లగొట్టిర్రు, అవన్నీ నేను చూపెడతా, రండ్రి, దానికి సమాధానం చెప్పుర్రి. చెప్పాలి కదా. 200 ఎకరాలు 300 ఎకరాలు ఉన్న వాళ్ళకంటే మీ వాళ్ళే ఉండిరంతా ఎక్కువ శాతం. లక్షలు కోట్లు అవసరం అనుకుంటే ఒక ఎమ్మెల్యే ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు తీసుకొని, పైసలు ఉన్నాయి కదా, తీసుకొని రైతు బంధు అప్లై చేసుకొని రైతు బంధు దొబ్బేసిండు. ఇటు ఎమ్మెల్యే, ఇటు కాంట్రాక్ట్లు వస్తున్నాయి, ఇటు జీతం వస్తున్నది, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, తర్వాత రైతు బంధు వస్తున్నది, మళ్ళా మాఫీ వస్తున్నది లోన్ తీసుకుంటే. అంటే ఎటు రొటేట్ చేసినావు నువ్వు?